మామ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో సంబంధించి ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. ఆ ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే అన్నిటికంటే ముందు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ వస్తుంది కదా, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే డే బై డే మంచి మంచి వీడియోస్ వేస్తే మన దగ్గర నుండి వస్తాయి ఇదివరకు లాగా. సరే అయితే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదామమ్మా. నాకైతే ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష షో ఫస్ట్ ప్రోమో అదిరిపోయిందని చెప్పాలి. అది ఎవరి వల్ల అదిరిపోయింది? ఒకవైపు జడ్జెస్, మరోవైపు హరీష్. వీళ్ళిద్దరు సంభాషణ, వీళ్ళ నలుగురు గొడవ వల్ల అగ్ని పరీక్ష షో అనేది ఫస్ట్ ప్రోమో అనేది పీక్స్ లో గెలిపోయిందని చెప్పాలి. సరే, అసలు దాంట్లో ఏం జరిగింది, ఆ వీడియోలో ఏం జరిగిందో మనం క్లియర్ గా మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేసేద్దాం. ఎవ్వరు స్కిప్ చేయదు. ఓకే, ప్రోమో ఓపెన్ అయింది. జడ్జెస్ కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. అదే వీళ్ళంటే వాళ్ళంటే జడ్జెస్ అండ్ శ్రీముఖి గారు అండ్ హరీష్ అయితే నడుచుకుంటూ వచ్చాడు. హరీష్ అంటే ఏంటని అర్థం అని చెప్పి జడ్జెస్ అడిగారు. మంచి మనిషి అని చెప్పి డైలాగ్ వేశారు. అంటే మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కదా అని చెప్పి వాళ్ళు డైలాగ్ వేశారు. సరే, నా బేసిక్ గా నా కోపం ఎక్కువ అని చెప్పినాడు. అయితే కోపం వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పినాడు. నేను రిలీవ్ అవుతానని చెప్పాను అన్నాడు. అంటే బిందుమాధవ్ గారు వెంటనే కొట్టేస్తావా అని చెప్పని అంటున్నారు అనమాట. అయితే ఆలోచించుకోకుండా హరీష్ అవును కొట్టేస్తాను అని చెప్పాను అన్నాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు కరెక్ట్ కాదు. అంటే మీరు బిగ్ బాస్ షోకి కొట్టుకోవడానికి వెళ్తారా, స్నేహం చేయడానికి వెళ్ళరా, అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళరా అని చెప్పంటే బిగ్ బాస్ షోకి ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తారా, ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తారా, కొట్టుకోవడానికి వెళ్తారా, ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళరా అని చెప్పని అడుగుతారు. ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తే అక్కడ ట్రోఫీ మీ ఫ్రెండ్ కదా అని చెప్పి మీ ట్రోఫీ వాళ్ళకి ఇచ్చేస్తారా అని చెప్పి హరీష్ అయితే డైలాగ్ వేయడం జరిగింది. అందరూ బ్లాంక్ అయిపోతారు. ఇదైతే కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ కాదు, మీరు అన్ఫిట్ అని చెప్పి గబగబా నడుచుకుంటూ వచ్చి బిందుమాధవ్ గారు రెడ్ ఫ్లాగ్ వేశారు అనమాట. రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటంటే మీరు అన్ఫిట్, బిగ్ బాస్ సీజన్ 9కి మీరు వెళ్ళరు, ఈ షో నుంచి మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి దాని అర్థం అనమాట. రెడ్ ఫ్లాగ్ ఉన్న పవర్ అనమాట. హరీష్ వెంటనే ఏదనిపిస్తే అది మాట్లాడతానని ఫేర్గా అని చెప్పాను. చాలా గట్టిగా ట్రై చేశాడు. సరే మీరు మాస్క్ తీయండి అని చెప్పి బిందుమాధవ్ గారు అన్నారనమాట. మాస్క్ తీసేటప్పుడు చక్కగా ప్రోమో ఎండ్ అయిపోయింది. దీనిలో హరీష్ తన జెన్యున్ గా ఉన్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో వేస్ట్ పోస్టులు పెడుతున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళు మనకి బిగ్ బాస్ సీజన్ 9కి పనికిరారు అని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఎవరిని సపోర్ట్ చేయాలి? అటు జడ్జ్ అంటే అక్కడ ఒక డైలాగ్ కూడా వేశారు ఎవరో జడ్జెస్, ఒక మనిషిని జడ్జ్ చేయడానికి 5 మినిట్స్ టైం పట్టుద్దా? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఒక మనిషి గురించి మనం తెలుసుకోవడానికి ఒక 5 మినిట్స్ లో మనం డిసైడ్ చేయగలమా? నేనైతే కాదు అంటాను. ఎందుకంటే ఒక మనిషిలో బాధ, ప్రేమ, కోపం, అంటే మనం ఏం చేయలేము అనే ఫీలింగ్ లో ఉంటారు. దాన్ని ఒక 5 మినిట్స్ లో ఒక మనిషిలో మనం కనిపెట్టలేం. అవునా కదా? నేను అదే ఫీల్ అవుతాను. సేమ్ హరీష్ కూడా అదే అన్నాడు. అంటే మీరు దేవుళ్ళ 5 నిమిషాల్లో మీరు జడ్జ్ చేస్తారా ఒక మనిషిని? అంటే మీరు దేవుళ్ళు అయ్యే ఉండాలి 5 నిమిషాల్లో మీరు జడ్జ్ చేస్తే అని చెప్పండి. అక్కడ కూడా కోపం వచ్చేసింది వీళ్ళకి. అంటే ఎలా అంటే ఇప్పుడు జడ్జెస్ కదా, ఈ షోకి పంపించేది మేం కదా, అంటే ఫ్లాగ్ ఇస్తేనే మీరు ఉంటారు కదా షోలో అని జడ్జెస్ పవర్ అయితే చూపిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి లైవ్ ఉండదు. డైలీ ఒక సీరియల్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఎలా వస్తుందో అలాగే జియో హాట్స్టార్ లో 22వ తారీఖు నుండి ఒక 1 అవర్ రాబోతుంది షో. ఒక మనిషిని మనం ఒక 5 నిమిషాల్లో జడ్జ్ చేయలేం అనేది నా పాయింట్. మీ పాయింట్ ఏంటి? ఒక మనిషిని ఒక 5 నిమిషాల్లో జడ్జి చేయగలరా? నేనైతే చేయలేను అని నేనే అంటాను. ఓకే, వీడియోలు చాలా బాగుంటాయి, ఎక్కువ లెంతీ ఉండవు, ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ సీజన్ లో ఇచ్చి పడేద్దాం. ఒక్కొక్కరికి వాళ్ళని వెనకేసి రావద్దు, వీళ్ళని వెనకేసి రావద్దు, అసలు ఏముందో షోలో అదే మాట్లాడదాం. ఓకే, సపోర్ట్ చేయండి. మీరు ఒక్కొక్క లైక్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.